డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసులు అనంతరామ శర్మ గురువు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, దేవీ నవరాత్రులు ఈసారి మనకి 2 రోజులు ఎక్స్ట్రా మనకి వచ్చాయి కదంటే 11 రోజులు చేసుకుంటున్నాం. 10 రోజుల వరకు మనం అలంకరణ విధానం అన్ని కూడా తెలుసుకున్నాం. 11వ రోజున మనం చేసుకోవాల్సిన అలంకరణ, నైవేద్యాలు, ఇంకా పూజా విధానం చక్కగా వివరించగలరండి? తప్పకుండా అమ్మ. మనకి చివరిగా రాజరాజేశ్వరి దేవి అవతారం ముదురు ఆకుపచ్చ కలర్లో ఉన్నటువంటి వస్త్రాలు అమ్మవారికి సమర్పించాలి. నివేదనగా లడ్డు మరియు మహానివేదన అంటే షడ్రుచుల సమ్మేళనమైనటువంటి అన్నము, పప్పు, కూర, పచ్చడి, చారు, పులుసు, మజ్జిగ, ఇలా మనం ఇంట్లో ఎలా అయితే తింటామో అలా షడ్రుచుల సమ్మేళనంగా ఉన్నటువంటి ఆహారాన్ని మహానివేదనగా అమ్మవారికి పెట్టాలి. ఇది అమ్మవారికి చేయవలసింది. ఇకపోతే రాజరాజేశ్వరి అంటే రాజ్యములను ఇచ్చేటువంటి అమ్మవారు. రాజ్యము అంటే ఎదుటోడిది మనకు రావాలి అని కాదు, మనకి మనముగా సామ్రాజ్యాన్ని ఏర్పరచుకోవాలి. అంటే కీర్తి ప్రతిష్టలు మనకు మనంగా ఏర్పరచుకోవాలి. పక్కనోడి సొమ్మంతా మనకే రావాలి, లేకపోతే వాడిల్లు మనకు రాసి ఇవ్వాలి, వాడి డబ్బులు మనకి ఇవ్వాలి, ఇలాంటివి కాదు. మనకు మనంగా సామ్రాజ్యాన్ని ఏర్పరచుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అంటే నాకు నేనుగా పేరు తెచ్చుకోవడం వల్లనే కదా మీరు ఇక్కడికి పిలిపించుకొని చేసింది. అంటే నాకు నేను ఇక్కడ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నా. సుమన్ టీవీ ఈరోజు అన్ని ఛానళ్ళ కంటే కూడా గొప్పదిగా చెప్పబడుతుంది. ఆ సుమన్ టీవీ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుంది కదా. సుమన్ టీవీలోనా అందులో జాబ్ వస్తే మంచిది, అందులో చెప్తున్నారంటే పెద్దవాళ్ళు, అందులో యాంకరింగ్ అంటే చాలా పెద్దోళ్ళే, ఈ విధమైనటువంటి మాటలన్నీ ఎందుకు వస్తున్నాయి? అది ఆల్రెడీ సుమన్ టీవీ అనేది ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుంది. అందులో చేసే వాళ్ళందరూ గొప్పవాళ్ళు, అవునా కాదా? ఇలా వచ్చింది అంటే రాజరాజేశ్వరి యొక్క అనుగ్రహం. అంటే ఒక రాజ్యాన్ని ఏర్పరచుకుంది, మీడియాలో ఒక రాజ్యాన్ని సుమన్ టీవీ ఏర్పరచుకుంది. అలానే మనము కూడా మన చుట్టుపక్కల వారితో అందరితో పోల్చుకుంటూ ఒక రాజ్యాన్ని ఏర్పరచుకో. ఆయన దగ్గరికి పోతే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆయన దగ్గరికి పోవాలి, ఆయన అడగాలి, చెయ్యాలి. ఒక ఏర్పరచుకుంటాం అనమాట. సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నట్టు, ఒక రాజ్యాన్ని ఏర్పరచుకున్నట్టు. అది అమ్మవారు ఇస్తుంది. రాజరాజేశ్వరి అంటే అది ఈశ్వరి అమ్మవారు. ఈశ్వరి అంటే మళ్ళీ అన్నీ ఇచ్చేది, అంటే మంగళప్రదమైనది. ఈశ్వరి అన్న అర్థం ఏంటంటే మంగళప్రదమైనది అని కూడా అర్థం. అంటే ఇలా సామ్రాజ్యం అంతా ఇచ్చి మంగళప్రదంగా ఉంచుతూ తన దగ్గరికి వచ్చిన వారందరికీ కూడా మంగళప్రదంగా ఉంచేది అని అర్థం. అందుకే రాజరాజ ఈశ్వరి, రాజరాజేశ్వరి అనే పేరు. ఈశ్వరి ఏ నామానికి లేదు, ఈశ్వరి అనేది ఇక్కడ వచ్చింది. మళ్ళీ దుర్గేశ్వరి అంటామా, దుర్గాదేవి అంటాం. లలిత త్రిపుర సుందరి దేవి ఈశ్వరి అంటాం, ఒక్క రాజేశ్వరి అంటాం. అంటే అన్నీ ఇచ్చేది. ఇంతకాలం మనం చేసిన పూజకి అన్నీ ఇస్తుంది ఆమె. చివరిగా ఇంతకాలం మనం పడ్డ తాపత్రయానికి ఫలితం వస్తుంది. అందుకే లడ్డూ నివేదన, లడ్డు పూర్ణత్వానికి చిహ్నం. తీయదనము లడ్డు. మళ్ళీ అంటే మనం పూజ మొత్తం కూడా ఒక అనుభూతి పొందినట్లుగా ఒక అనుభూతిని ఇస్తుంది. 10 రోజులు చేసిన పూజ, ఈ నవరాత్రులు మొత్తం కూడా ఒక ప్రత్యేకమైన అనుభూతి అని లడ్డు నివేదన. మహానివేదన కూడా అదే, పూర్ణంగా ఉంటుంది. అన్నీ పెడతాం అమ్మవారికి. మనం కూడా అన్నీ తింటాం కదా, సగం తిని సగం భార్యం. ఇప్పుడు అది ఫ్యాషన్ అయింది అనుకోండి. అసలు మామూలుగా చెప్పాలి అంటే మొత్తం అంత కడుపు నిండా తింటాం. అంటే ప్రతిదీ కడుపు నింపేటట్టుగా చేసేది అమ్మవారు ఈశ్వరి, రాజరాజేశ్వరి. ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరిచి స్వస్యశ్యామలంగా ఉంచేటువంటి అమ్మవారు అని అర్థం. కాబట్టి అటువంటి స్థాయి మనకు రావాలి అంటే ఓం శ్రీ మహారాజరాజేశ్వరి దేవతాయ నమః అనే మంత్రాన్ని మనస్ఫూర్తిగా జపిస్తూ అమ్మవారి పాదాలని ఆశ్రయిస్తే
తప్పకుండా ఆ స్థాయిని ఇచ్చి మనల్ని ఉద్ధరిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ నవరాత్రుల్లో గొప్పతనం ఏంటంటే 9 రాత్రులు అవును. కదా, నవవిధ భక్తి మార్గాలకు ప్రతీక. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, భాసేవనం, వందనం, దాస్యం, సఖ్య ఆత్మ నివేదనం. అంటే భగవంతుడి గురించి వినడం మొదలుపెట్టిన దగ్గర నుంచి భగవంతుడిలో ఐక్యం అయిపోవడం, ఆత్మ నివేదనం 9వది. భగవంతుల్లో ఐక్యం అయిపోవడం అంటే అంత ఇదిగా భక్తి మార్గం నడుస్తూ ఉండాలి. ప్రహ్లాదుడు చెప్పిన నవవిధ భక్తులు నవవిధ మార్గాలకు ప్రతీక. నవవిధ రాత్రులు ఒక్కొక్క రోజు భగవంతుణ్ణి కొలుస్తూ, అమ్మవారిని కొలుస్తూ, చివరికి అమ్మవారిలో ఐక్యమైపోయేంతగా మనం తయారు కావాలి అని నవరాత్రులు చేస్తూ ఉంటాం ఇక్కడ. అట్టి అలా భగవంతుణ్ణి ఆ విధంగా ఆరాధిస్తూ అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది ఒక సామ్రాజ్యాన్ని మనం ఏర్పరచుకోవాలి. ఇవాళ భక్తిలో ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్న వాళ్ళు ఎవరు అంటే ప్రహ్లాదుడే గుర్తొస్తాడు కదా. భక్తికి మారు పేరు ఎవరు, ఒక భక్తి మొత్తం ఒక రూపం తీసుకొస్తే ఎవరు అంటే ప్రహ్లాదుడు గుర్తొస్తాడు. ఆ విధముగా మనం తయారు కావాలి, సామ్రాజ్యాన్ని ఏర్పరచుకోవాలి మన పేరు చెప్తే. అందుకని నవరాత్రులు నవవిధ భక్తికి ప్రత్యేకగా చెప్పబడుతూ 9 రోజులు అమ్మవారి ఆరాధన చేస్తూ అమ్మవారిలో ఐక్యం అయిపోయి ఇక జన్మరాహిత్యాన్ని పొందాలి. ఇది నవరాత్రుల యొక్క ప్రత్యేకత. చివరిగా సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్న తర్వాతనే మనం అమ్మవారిలో ఐక్యం అయిపోవాలి. ఇది అందుకని నవరాత్రులు చేస్తుంటాం. ఆ విధమైనటువంటి భక్తి భావన అమ్మవారు ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటూ అమ్మవారి ఆరాధన చేస్తూ ఉందాం అందరం. ఈ రోజు తాంబూలం ఆ రోజే ఈ అమ్మవారికి, ఎందుకంటే ఒక అవతారంలో అమ్మవారు వచ్చింది, ఆ అవతారాన్ని పరిపూర్ణత చేసుకొని వెళ్ళిపోవాలి కదా. ఇంకో అవతారంలో మరో రోజు రావాలి కదా. ఎందుకని ఏ అవతారంలో ఆ అవతారం తాంబూలం ఇవ్వాల్సిందే. ముత్తైదువులు ప్రతిరోజు ముత్తైదువుల్ని తెచ్చుకొని ముత్తైదులకి ఇవ్వచ్చు తాంబూలం. ఎంతమందినైనా తెచ్చుకోవచ్చు. ఒకళ్ళు దొరికితే ఒకళ్ళే ఉండకూడదు, తోడు ఉండాలి. ఇటువంటి ఏమీ అమ్మవారికి ఇచ్చి మళ్ళీ ముత్తైదులకి ఒకరికైనా ఇచ్చుకోవచ్చు అంటారు. అమ్మవారికి పెట్టిందే ముత్తైదువులకు ఇచ్చుకోవచ్చు, లేదు ముత్తైదువులకు ప్రత్యేకంగా తెచ్చుకోవచ్చు. ఇక్కడ చేసే పని ఏంటంటే పూజ చేసుకునే మనం ఏం చేస్తున్నామంటే ఒక 10,000 రూపాయల చీర తెచ్చుకుంటాం, అమ్మవారి ముందు పెట్టి కట్టుకుంటాం. ముత్తైదు వస్తే 200 రూపాయల చీర తెస్తాం. ఇది ఒకటి చేస్తారు మన వాళ్ళ దగ్గర. మంచి తెలివితేటలు ఏంటంటే ఇది ఒకటి ఉంది. అంటే నిజంగా ముత్తైదువు రూపంలో మన ఇంటికి అమ్మవారు రావాలి, సాక్షాత్ అమ్మవారి స్వరూపాన్ని భావించే మనము అమ్మవారికి చేస్తున్నాము, అమ్మవారికే ఇస్తున్నాం అన్న దగ్గర మాత్రం పిసినారితనం చేస్తాం. మనం కట్టుకోవాలి, మనకే ఉంటుంది అన్నది మాత్రం కొంచెం ఎక్కువ రేటు పెట్టి మంచిది చూసి, కలరు అన్ని మంచిది చూసి, బార్డర్ ఉందా ఇవన్నీ చూసి తెచ్చుకుంటాం. కానీ ముత్తైదు సాక్షాత్ అమ్మవారే నా ఇంటికి వచ్చి తాంబూలం స్వీకరిస్తుంది అనుకున్న వాళ్ళకు మాత్రం మామూలు చీరలు తీసుకొస్తాం. అది తప్పు. చేతి ఏదైతే ఉందో బ్రాహ్మణులకు కావచ్చు, ముత్తైదువులకు కావచ్చు, వాళ్ళు వాడుకునేటట్లు ఉండాలి. హైదే ఉంది అని జాకెట్ ముక్కలైనా సరే వాడుకునేటట్లు ఉండాలి. మంచివి తీసుకొద్దాం. ఎప్పుడు ముత్తైదువులు శ్రావణ మాసంలో వస్తారు, ఈ అమ్మవారి నవరాత్రులు వస్తారు. ఎప్పుడు నువ్వు ముత్తైదువులను ఎప్పుడు పిలుచుకోవు కదా. కాబట్టి ఒకవేళ పిలుచుకున్న సత్యనారాయణ సంవత్సరం గృహప్రవేశాలప్పుడు పిలుచుకున్న ముత్తైదువులందరికీ ఇట్లా చెయ్యం కదా మనం. ముత్తైదు అమ్మవారి స్వరూపంగా నువ్వు భావించి చెయ్యవు కదా. ఒక్క శ్రావణ మాసం అమ్మవారి నవరాత్రులు తప్ప మిగతా ఏ నెలల్లో కూడా నిజంగా అమ్మవారి స్వరూపంగా నువ్వు ఎవరిని భావించవు, తిట్టి శాపిస్తాను తప్ప కదా. కాబట్టి ముత్తైదు అంటే భగవత్ స్వరూపం, అమ్మవారి స్వరూపంగా భావిస్తున్నావు కాబట్టి మంచిదే పెడతాం వాళ్ళకు కూడా. వాళ్ళు కట్టుకొని ఎన్నాళ్ళైతే ఆనందిస్తారో, ఎన్నాళ్ళైతే కట్టుకుంటారో, ఇది ఫలానా కీర్తి ఇచ్చిందిరా, వాళ్ళ ఇంట్లో పూజ పోతే ఇచ్చింది, ఎంత బాగుంది, చూడు ఎంత బాగుంది, ఇలా చూసుకొని మురిసిపోతారు. చూసారా, వాళ్ళు ఎన్నాళ్ళు మురిసిపోయారో అన్నాళ్ల పాటు నీకు అమ్మవారి అనుగ్రహం వస్తూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇదే అనుకున్నారా, అక్కడితో ఆగిపోతుంది అనుగ్రహం. నువ్వు పూజ చేసినంత వరకే పోతుంది, మిగతాదంతా ఉండదు. అందుకని వాళ్ళు కట్టుకొని వాడుకునేటట్టుగా ఉండాలి, తీసి పక్కబడేసేటట్టు ఉండద్దు మనం ఇచ్చేది. ఆ విధంగా చేసుకోవాలి. ముత్తైదువు రూపంలో అమ్మవారు వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే గురుగారు చాలా చక్కగా పూజా విధానాలన్నీ కూడా మాకు తెలియజేశారు. అండ్ అందరూ కూడా ఈ పూజ నవరాత్రులు పూజ చేసుకుని అమ్మవారిని ఆశీర్వాదాలు అందరూ కూడా పొందాలని కోరుకున్నాను గురుగారు. ధన్యవాదాలండి. పరమేశ్వరార్పణమస్తు.